గైస్ మీలో ఎవరైనా గానీ మీ ఫోన్ నెంబర్ లేదా మీ నేమ్ తో మీ పోలింగ్ స్టేషన్ లేదా మీ ఓటర్ ఐడి డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకుంటే ఈ వీడియో మీకు వర్క్ అవుతుంది. అలాగే చాలా మందికి ఇది వర్క్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. అందరికీ విషయం తెలుసా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీ స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఇది మన టెలిగ్రామ్ గ్రూప్. ఇందులో మంచి మంచి డీల్స్ అన్ని వస్తుంటాయి కాబట్టి అవి మీరు గ్రాప్ చేసుకుంటే మీకు చాలా మంది సేవ్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఇప్పుడు చూడబోతున్న వీడియోకి సంబంధించిన లింక్స్ అలాగే టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్ సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంటాయి. నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన లింక్ కనుక మీరు ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా మీకు స్క్రీన్ వస్తుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్, సో మీరు దీన్ని సేఫ్ గానే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్టయితే టాప్ లోనే మనకి 3 ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సెర్చ్ బై ఈపిక్ అంటే మీ దగ్గర ఓటర్ కార్డు ఉన్నట్టయితే దానిపై నెంబర్ ఉంటుంది కదా, అది ఉపయోగించి మీరు సెర్చ్ చేయొచ్చు. లేనట్టయితే సెర్చ్ బై డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేస్తే ఇక్కడ మీ నేమ్ మరియు మిగతా వివరాలన్నీ తీసుకొని ఓటర్ ఐడి అలాగే మీ పోలింగ్ స్టేషన్ ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. ఇందులో మనం కొంచెం ఎక్కువ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సెర్చ్ బై నేమ్ అయితే మాత్రం. బట్ ఇది కాకుండా మరొక ఆప్షన్ కూడా ఉంటుంది, సెర్చ్ బై మొబైల్ అని. ఒకవేళ ఎప్పుడైనా గానీ మీరు మీ ఓటర్ ఐడికి మీ మొబైల్ నంబర్ కనుక లింక్ చేసి ఉంటే అలా కూడా ఫైండ్ చేయొచ్చు. ఇది కూడా ట్రై చేసి ఇది కూడా వర్క్ అవుతుంది. సో 3 పద్ధతులు మీరు ఏది ఉపయోగించినా గానీ మీరు మీ ఓటర్ ఐడి డీటెయిల్స్ తో పాటు మీ పోలింగ్ స్టేషన్ ఇంకా మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది కేవలం వెబ్సైట్ మాత్రమే కాబట్టి మీరు ఎలాంటి యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకునే అవసరం లేదు. ఎగ్జాంపుల్ చూడండి, నేను త్రూ ఈపిక్ డౌన్లోడ్ చేయబోతున్నాను. దానికోసం ఇక్కడ నేను నా ఈపిక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. అలాగే స్టేట్ ఇంకా క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయబోతున్నాను. మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి సెర్చ్ దగ్గర ట్యాప్ చేస్తే కింద చూసారు కదా మనకి సెర్చ్ రిజల్ట్ అంటూ వచ్చి ఒక టేబుల్ వస్తుంది అనమాట. ఈ టేబుల్ కనుక మీరు స్క్రాల్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. బట్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం లాస్ట్ వరకు వెళ్ళండి. లాస్ట్ లో మీకు వ్యూ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు ఈ విధంగా మీకు మరొక టేబుల్ రూపంలో మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. మీ పర్సనల్ వివరాలతో పాటు మీ ఈపిక్ నంబర్, ఎక్కడ ఓటు వేయాలి, మీ కాన్స్టిట్యుయెన్సీ, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. ఈవెన్ మీ పోలింగ్ స్టేషన్ కి సంబంధించిన అడ్రస్ కూడా ఇందులో వస్తుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ప్రింట్ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా ఎవరైనా గానీ ఈపిక్ నంబర్ లేదా ఫోన్ నంబర్ లేదా వాళ్ళ నేమ్ తో అయితే మాత్రం చాలా ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఇంకా ఓటర్ ఐడి డీటెయిల్స్ అవి కూడా. ఇంకా మీకు ఈ టాపిక్ సంబంధించిన డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ విషయం అందరికీ తెలిసాలి. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.